పాతికేలుగని అనుకుంటున్న కోరిక ఫైనల్‌గా ఈరోజు నెరవేరింది. చాలామంది అంటారుగా, ఆ కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుచుకున్నప్పుడు మాత్రమే మనం వెళ్ళగలమని. అది ఇన్నాళ్ళకు నెరవేరింది. అండ్ బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. తిరుపతికి మేము అక్కడ ముందు రోజే చేరుకున్నాము. అండ్ అక్కడ రూమ్ టూర్ అయితే చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ దేవాన్ చల్లరి చాలా ఉన్నింది. సో అక్కడ స్కిప్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగే మేము 9 o'clockకే రూమ్లోనే నేను మా అమ్మగారు ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ దేవాంశు అండ్ వాళ్ళ మేనమామ అండ్ మా ఆయన ముగ్గురు అక్కడే తిరుపతి పైనే గుండు అవన్నీ చేసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు కొండపైకి అయితే వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళే ఎంట్రన్స్లో మనకు ఒక గరుడ దేవుడు అనేవాళ్ళు ఉంటారు. అక్కడ మేము ఒక చిన్న ప్రదక్షిణ చేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ కొండలు చూశారు కదా, అవి 7 కొండలు అన్నమాట. వీటిని దాటుకొని మనం శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నిందంటే మేము కరెక్ట్ వెదర్లో వెళ్ళామనిపిస్తుంది. మాకైతే టికెట్స్ గురించి చాలా టెన్షన్గా ఉండేవాళ్ళము. చిన్న బాబు 1 year బిలో కాబట్టి మాకు సుపదం నుంచి దర్శనం జరిగింది. బట్ అమ్మ వాళ్ళ గురించి చాలా టెన్షన్ పడ్డాము. బట్ దేవుడు మాకు చాలా సపోర్ట్ చేశారనిపిస్తుంది. ఒక సార్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాకు టికెట్స్ అనేవి ఈజీగా దొరికాయి అన్నమాట. బట్ మా దర్శనం టైమింగ్ వచ్చేసి 1 PM ఇద్దరికి సేమ్. సో మాకు మ్యాక్సిమం 1 hour 1.5 hourలో మాకు కంప్లీట్గా దర్శనమై బయటకు వచ్చామన్నమాట. సో నెక్స్ట్ మేము పైకి వెళ్ళంగానే ఇంకా వీళ్ళకి గుండు చేయించేద్దామని ఆ సెక్షన్కి వెళ్ళాము. సో అక్కడ చూడండి మా చిన్నవాడు ఎంత కామ్ అండ్ క్వైట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఇంత సైలెంట్గా ఉంటాడని. చూడండి వాడు సో అక్కడే వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం క్యూలో వెళ్ళే ముందే అందరం టిఫిన్స్ చేసి దేవాంశు కూడా ఇడ్లీ టిఫిన్ చేయించి సో స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ చలి మాత్రం విపరీతంగా ఉంది. మాకైతే నేలపై నడుస్తున్నట్లేదు, ఐస్ క్యూబ్స్ పై నడుస్తున్నట్టే ఉన్నింది అక్కడంతా కూడా. సో ఇలా మేము లోపలికి అన్నమాట దర్శనంకి స్టార్ట్ అయ్యాము. బట్ వ్యూ చూసారా, నాకు అనిపిస్తుంటుంది కరెక్ట్ సీజన్లో మేము వెళ్ళాము అని. ఎంత బాగా అనిపించిందో అసలు నాకు అక్కడ నుంచి రావాలన్న ఫీలింగే లేకపోయింది. చూస్తూ టైం చాలా తొందరగా గడిచిపోయింది నాకు అక్కడైతే. మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు దారిలోనే రైట్ సైడ్లో మనకి కొలను ఉంటుందన్నమాట. సో నాకు అది అనిపిస్తుంది ఇక్కడ అసలు యాక్చువల్గా వీళ్ళు స్నానాలు చేయాల్సింది అక్కడే ఒక చిన్న రూమ్లో చేసేసారు. కానీ అసలు ఎంత వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఎంత క్లియర్ అండ్ చాలా బాగున్నాయి. నాకు అక్కడ నుంచి రాబుద్దే కాలేదు.
సో మేము దర్శనంకి రెడీ అయిపోయాము. టికెట్స్ గురించి వెయిటింగ్. సో ఆన్లైన్లో మా ఆయనకి టికెట్స్ వచ్చేసాయి. సో మేము శుభదం నుంచే మేము అనుకున్నట్లుగా దర్శనంకి వెళ్ళాము. అండ్ అమ్మ అన్నయ్య వేరే రూట్లో వెళ్ళారనమాట. సో ఇదైతే మాకు కొద్దిగా ఒక 1.5 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. కానీ దర్శనంలో మాత్రం దేవాంశ్ అసలు ఎంత కామ్ అండ్ క్వైట్గా ఉన్నారంటే, ఎంతమంది పిల్లలు ఏడుస్తున్నా కూడా వీడు కనీసం ఏడవలేదు. ఇంకా దర్శనం అయ్యాక మేము బయటకు వచ్చాము. అండ్ బట్ ఒకటే వెళ్తే ఏముండిందంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫొటోస్కి అస్సలు వీలవ్వలేదు. బట్ ఒక్క ఫోటోలో మెమరీకి ఉండాలని చెప్పేసి ఫోర్స్ఫుల్గా వానలో తడుచుకుంటూ పాపం దేవాంశ్ని ఇబ్బంది పెట్టానేమో అన్న ఫీలింగ్ చాలా ఉండింది అక్కడ.